హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. ఏపీలో ఏం జరుగుతుందిరా అంటే రప్ప రప్ప అనే నినాదం జరుగుతూ ఉన్నది. ట్రెండింగ్లో ఇప్పుడు అదే ఉన్నది. అసలు ఈ రప్ప రప్ప వ్యాధి ఏందిరా నాయన, ఇది ఒక వైరస్ లాగా స్ప్రెడ్ అయిపోతుంది. అన్ని పార్టీలకి స్ప్రెడ్ అయిపోతుంది. మంచా చెడ, తిట్టడమా కొట్టడమా ఏదానికైనా ముందు వాడేది రప్ప రప్ప. ఈ రప్ప రప్ప బాధ ఏందో, అసలు ఇంతకీ రప్ప రప్ప బాధ ఎప్పుడు తీరుతుందో ఏపీ ప్రజలకు తెలియడంలా, మిగతా రాష్ట్రాలకు కూడా తెలియడంలా. ఈరోజు డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోతే, మన బుచ్చిరెడ్డి చౌదరి గారు రప్ప రప్ప అని ఎవరెవరైతే అంటున్నారో వాళ్ళందరికీ కలిపి చెప్తున్నాను నేను. రప్ప రప్ప మీరేంద్ర అనేది, మీరేంద్ర మళ్ళీ మీ హయాం వచ్చిన తర్వాత నరికేది. ఇప్పుడు ఉన్నది మా హయామేను. మేము రప్ప రప్ప అనగలుగుతాము, రప్ప రప్ప నరగలుగుతాం కూడాను. కానీ అది మా సిద్ధాంతం కాదురా నాయన. ఈ పద్ధతులు మంచివి కాదురా. మిమ్మల్ని ముందుండి నడిపిస్తా ఉన్న నాయకుడు తప్పుడు ఆలోచనల్లో ఆలోచిస్తున్నాడు కాబట్టి మీకు ఇలాంటి నినాదాలు వస్తున్నాయిరా అని చెప్పి ఈయన గడ్డి పెట్టడం జరిగింది. ఇంతకీ ఈయన చెప్పిన దాంట్లో నిజాలు ఉన్నాయా అంటే ఎస్, ఖచ్చితంగా నిజాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అయ్యా వాడు తప్పు చేసినాడు, వాడిని మనోడు పోయి కొట్టినాడు అని అంటే ఎన్ని దెబ్బలు కొట్టినాడు అని అడిగే రకం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 10 దెబ్బలు కొడితే ఒక రకమైన శిక్ష, 2 దెబ్బలు కొడితే ఒక రకమైన శిక్ష. అంటే వాడు 10 దెబ్బలు కొట్టిన దాకా బతుకుంటే ఇబ్బందిలే. వాడు ఒక దెబ్బకే చచ్చిపోయినాడు అనుకో, ఏదో ఒక చిన్న దెబ్బే కదా కొట్టింది, వాడు పొరపాటును వాడు చచ్చిపోయినాడు, దానికి ఏం చేస్తాము అని మాట్లాడే రకం. గతంలో కూడా తిరుమల పరకామంలో డబ్బు కొట్టేసినాడు, బంగారు కూడా కొట్టేసినారు. వాళ్ళందరిని ఏమన్నాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి, ఏదో చిన్న చోరీ, చిన్న దొంగతనం అట్లాంటి పట్టించుకుంటే ఎట్ట అంటే అంత లైట్ తీసుకున్నాడు అనమాట. అదే సాక్షి పేపర్లో యేసుప్రభు గురించి చిన్న మిస్టేక్ అయితే దానికి సపరేట్గా ఒక లేఖ రాసి క్షమాపణ కోరుతున్నాను నేను యేసుప్రభుని అని చెప్పినాడు. అంటే ఇలాంటి దాన్ని ఏమంటారో అర్థం కావడం లేదు. ఇలాంటి ధోరణి మైండ్ పనిచేస్తూ ఉండి అలా మాట్లాడతారో, మైండ్ పనిచేయక అలా మాట్లాడతారో అసలు అర్థమే కావడం లేదు. ఇది ఇలాగా ఉంటే బుచ్చిరెడ్డి చౌదరి చెప్పిన దాని గురించి కాసేపు పాపం ఆయన చెప్పింది నిజమే, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ దాని గురించి కూడా 2 నిమిషాలు పక్కన పెడదాం. బుచ్చిరెడ్డి చౌదరి గారు, మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను, కాసేపు మీరు చెప్పింది మాకు డైరెక్ట్గా అర్థమైపోయింది. ఆ మ్యాటర్ని మేము ఫస్ట్లోనే చెప్పేసినాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయమ్మ గారి పుట్టినరోజు కానీ శుభాకాంక్షలు తెలపలా. అలాగే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవాలి, ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలి అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలి, ఫాస్ట్గా రికవరీ అవ్వాలని కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి నాకేమర్థమవుతుందంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆయనకి బంధువుల్లాగానే స్నేహితుల్లాగానే ఫీల్ అవుతాడు, కానీ వాళ్ళ సొంత తల్లిని చెల్లిని మాత్రం పట్టించుకోడు. అంటే ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి ఇంకా వాళ్ళు పరిపాలనలోకి వస్తే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇలాగనే ఉంటాయి, రప్ప రప్ప అన్నట్టు. నేను చెప్పింది మీకు అర్థమైందా? అంటే సొంత చెల్లి గురించి తల్లి గురించే పట్టించుకోడు, ఇట్లా బయట ఉన్న అందరి గురించి పట్టించుకుంటాడు. అంటాడు కదా, బయట తల్లిని చెల్లిని వదిలేసే బయట ఉన్న ఆడవాళ్ళంతా నా అక్కలు నా చెల్లెళ్ళు అంటాడు కదా, ఆ టైపే ఈ రప్ప రప్ప అనేది కూడా. ఇకనైనా ఈ రప్ప రప్ప అనే నినాదం మాపేయండి రా స్వామి. ఆ నినాదం అనేది మంచిది కాదు. మీరు ప్రభుత్వంలోకి వస్తే ప్రజలకి ఏమైనా మంచి చేయండి, మంచి మంచి పథకాలు తీసుకురండి, మంచి మంచి ఉద్యోగాలు తీసుకురండి అని మనం కూడా అడగాల, సామాన్య ప్రజలను కూడా అడగాల. అవి మానేసి నాయకులు ఏదైనా చెప్తారు, మనం గొర్రెలాగా వినకూడదు. వాళ్ళు చెప్పింది వినాలా, మనకి ఏదైతే పనికి వస్తుందో ఆ పనులు వాళ్ళ దగ్గర చేపించుకోవాలి. అవి వదిలేసి నాయకుడు ఏదో రప్ప రప్ప నరకం అన్నాడంట, ఎక్కడంటే అక్కడ ఫ్లెక్సీలకు ఆ వాటిని నరికి మేకల్ని వాటిని రక్తాభిషేకం చేయడము, ఏది ఇది పైశాచిక ఆనందం అనుకోరా? ఇది మన దేశంలో లేదు ఈ సంస్కృతి, బయట దేశాల్లో ఏమన్నా ఉన్నదేమో. దయచేసి ఇకనైనా మారండి. ఆ బుచ్చిరెడ్డి చౌదరి చెప్పింది తప్పేం లేదు, ఆయన ఉన్నది ఉన్నట్టు నిజమే చెప్పినాడు. హయాము ఇప్పుడు ఉన్నది టీడీపీ పార్టీ వాళ్ళది. వాళ్ళు మీరు రప్ప రప్ప అంటే వాళ్ళు ఏం చేయలేక కాదు. కాబట్టి ఇలాంటి పనికిమాలిన నినాదాలు మంచివి కాదు, మారండి ఇకనైనా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తేనే నెక్స్ట్ నేను ఎలాంటి వీడియో చేయాలన్నదే నా ఊహకు అందుతుంది. ఓకేనా? బాయ్.